ఇది ది షాడో ఆన్ ది వాల్ అనే భయానక కథపై మన చిన్న విశ్లేషణ. ఒక మామూలు రాత్రి రవి అనే యువకుడికి తాను అత్యంత సురక్షితమనుకున్న తన సొంత ఇంట్లోనే ఎదురైన వెన్ను జలధరించే సంఘటనల గురించి ఈ కథ మనకు వివరిస్తుంది. అసలు ఈ కథ మనల్ని అంతలా ఎందుకు భయపెడుతుందో తెలుసుకోవడానికి ఇక్కడ 3 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది ఆ నిస్సహాయత. రాత్రి సరిగ్గా 2:17కి కరెంటు పోతుంది. ఫోన్లో సిగ్నల్ ఉండదు. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దము. అప్పుడే తలుపుపై 3 మెల్లని చప్పుళ్లు వినిపిస్తాయి. ఆలోచించండి, కటిక చీకట్లో ఆధునిక టెక్నాలజీ ఒక్కసారిగా ఆగిపోతే మనం ఎంత నిస్సహాయులమో ఈ దృశ్యం గుర్తుచేస్తుంది కదూ. రెండవది ఆ తడి అడుగుజాడలు. రవి వెళ్లి తలుపు తీస్తే బయట ఎవరూ ఉండరు. కాని లోపలికి వస్తున్న ఆ తడి అడుగులు నేలమీద కాకుండా ఏకంగా గోడపైకి ఎక్కుతూ కనిపిస్తాయి. అస్సలు భౌతిక శాస్త్రానికి, గురుత్వాకర్షణకు విరుద్ధంగా జరిగే ఇలాంటి సంఘటనలు కేవలం ఒక దెయ్యాన్ని చూడటం కంటే మనల్ని మరింత ఉలిక్కిపడేలా చేస్తాయి. చివరిది ఆ భయంకరమైన ముగింపు. పైకి చూసిన రవికి ఒక వికృతమైన ఆకారం కనిపించి, నేను చాలా కాలంగా నీ ఇంట్లోనే ఉన్నాను అని నవ్వుతూ చెప్తుంది. ఆ వెంటనే గది తలుపు మూసుకుపోతుంది. కాని ఇప్పుడు ఆ తలుపు కొడుతున్న చప్పుడు నేరుగా అతని గది లోపలి నుంచే వస్తుంది. అంటే ప్రమాదం బయట ఎక్కడో లేదు, మనమున్న గదిలోనే ఉందనే ఒక వలలో చిక్కుకున్న ఫీలింగ్ ఇది మనకు ఇస్తుంది. మనకు అత్యంత సురక్షితమనుకునే మన పడక గదిలోనే మనం ఎప్పటికీ ఒంటరి కాకపోతే ఆ పరిస్థితి ఎంత భయానకమో ఒక్కసారి ఊహించుకోండి. You will never escape. Your fear will consume you. Help me. You are next. No. Help! No! No! No, please no! No! Stop! Don't come in! Please! Get out! Help! What was that?